ఎదురైనా ఎటువడో అడిగాను ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా నేను చూస్తూ ఉన్నానే వెతికానా ఇప్పుడు ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదురన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి తిరిబడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నాయనలయను భుజలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరిది చాలా మంది ఉన్నారు గైస్, చిన్నపిల్లలు ఉన్నారు గైస్. ఇక్కడ మీరు వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గైస్. ఇది మొత్తం మా చెత్త గ్యాంగ్ గైస్. మా గ్యాంగ్ లీడర్ వీడే గైస్. ఓకే గైస్, విల్ మీట్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. స్టే ట్యూన్డ్. హే గైస్, వెల్కమ్ టు బ్లాక్ ఓవర్ వ్లాగ్స్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలియదు, వరుణ చెప్పాను. హాయ్ గైస్, తిరిగి వచ్చేసాం, మళ్ళీ వచ్చాం గైస్. మనం ఎక్కడ ఉన్నామంటే అలర్చా మౌంటైన్స్ లో ఉన్నాం గైస్. మౌంటైన్స్ మధ్యలో తార్ రోడ్ మీద నడుస్తున్నాం గైస్. ఇక్కడ చూసుకుంటే రెడ్ స్పైరల్స్ అని ఉన్నాయి గైస్. అది మన స్పైరల్స్ కంటే దాదాపు 5 మీటర్స్ టు 6 మీటర్స్ లాంగ్ ఉన్నాయి గైస్. అవి ఏం తింటున్నాయి అంటే అవి పంకిన్ సీడ్స్ మాత్రమే తింటాయి గైస్. ఓకే గైస్, ఇక్కడే చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ చూపించారు, చూస్తారా గైస్? ఈ పిట్ట కూడా ఉంటుంది ఇక్కడ. హే గైస్, ఇక్కడ మౌంటైన్స్ కన్నా ఇక్కడ మౌంటైన్స్ కన్నా ఈవనే బాగుంది గైస్. ఇక్కడ స్నో లెపర్డ్స్ కూడా ఉన్నాయి, సైబేరియన్ కూడా ఉన్నాయి, ఇక్కడ వైల్డ్ బీర్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనం నెక్స్ట్ ఇంకో వేరే దగ్గరికి వెళ్దాం. ఇవా షేక్ హ్యాండ్ రా. నువ్వు ఆమెకు చెప్పరా. గైస్, ఈ ప్లేస్ చూస్తే చాలా బాగుంది. హాయ్ చెప్పండి. మా వ్లాగ్ కి వచ్చారు. మీ పేరు ఏంటండి? అంటే వ్లాగ్ లా వాళ్ళకి తెలియదు కదా, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, ప్రతిమ అండి మనతో పాటు వచ్చారు. నా పేరు లలిత్ గణేష్ రామ్, వరుణ్ అన్న వాళ్ళ తమ్ముడిని. ఇతను బాలరాజ్ అని. గైస్, మీరు చూసినట్లయితే నీళ్ళు చాలా పవిత్రంగా ఉన్నాయి. మేము ఒకసారి టేస్ట్ చేసి చూస్తాము నీళ్ళు ఎలా బాగున్నాయా లేవా. ఓకే గైస్, నీళ్ళు చాలా బాగుంది, చల్లగా ఉంది. చూస్తుంటే దీంట్లో యాడెడ్ మినరల్స్ అని ఉన్నాయి గైస్. ఓకే గైస్, విల్ మీట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇదిగో గైస్, ఇక్కడ ప్రతిమకు ఉంది. అక్క ఈవాతో ఉంది గైస్. అసలు పట్టించుకోవడం లేదు గైస్. మీరు చూస్తున్నారు అక్కడ ఈవా అసలు ఎవరిని పట్టించుకుంటలేదు. అది ఎందుకో మరి ఈవాకి తెలియాలి, సిద్ధుకు తెలియాలి. ఓకే గైస్, ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. హాయ్ గైస్,
యాక్చువల్ గా డ్రెస్ చేంజ్ చేసుకుంటాం జరిగింది గైస్. ఇందాక అక్కడ వాటర్ ఫాల్స్ లో జారి పడితే షర్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది గైస్. సో వేరే షర్ట్ వేసుకున్నాము. చూడండి గైస్, మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు రాక్ గైస్ అండ్ ద వీడియో విల్ బి గైస్. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, మేమందరం వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇటు వెళ్దామా? ఓకే గైస్, ఇట్ విల్ టేక్ ఆ కొండలు ఉన్నాయో ఆ కొండలు. ఓకే ఇదిగో నేను జూమ్ చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఇక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. వెళ్దామండి. అక్కడికి వెళ్ళి మీకు మంచి మంచి సీన్స్, మంచి మంచి ఈ ప్లేసెస్ నేను మీకు చూపించడం జరుగుతుంది. సో యాక్చువల్గా మా వ్లాగర్స్ నా ఒక వ్లాగర్ నాకు మెసేజ్ చేశాడండి, సరే మీ వ్లాగింగ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మీ వ్లాగింగ్లో చాలా మంచిగా ఉంటుంది, వి ఎంజాయ్డ్ యువర్ వ్లాగ్ అని చాలా మెసేజెస్ వస్తాయి నాకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. మీ కామెంట్స్తో నాకు కడుపు నిండిపోతుందండి, నేను అసలు తినట్లేదు. సో ఇదిగో ఇక్కడ ఇవ కూడా చూడండి, మాతో పాటు చాలా చాకచక్యంగా మాతో పాటు నడుచుకుంటూ ఇంత హ్యాపీగా మమ్మల్ని గుంజుకోపోతుందండి. ఉత్సాహంగా చూసారు కదా, మా సిద్ధు అన్న ఇందాక సర్కస్ చేశారు చూసారు కదా, అలా ఉంటుందండి మా వ్లాగింగ్ లో. ఇక్కడ ఎవరో కేఎఫ్సీ కూడా తినడం జరుగుతుంది లోకల్స్. సో వ్యూ మీరు చూసే ఉంటారు, చాలా బాగుంది. తమ్ముడు వస్తున్నాడు, ఈ తమ్ముడు కొంచెం ఎక్స్ట్రాల్ చేస్తాడు. ఓకే బ్రో, మనం చేసుకోవాలి ఏంటంటే లాస్ట్ చలి మాత్రం చాలా చాలా ఇస్తుంది బేబీ. గైస్ ఈరోజు ఇవా అసలు ఇంతవరకు అలసిపోలేదు. ప్లేసెస్ చూస్తే చాలా బాగుంది, మీరు చూడొచ్చు, వీళ్ళందరినీ చూడొచ్చు. వీళ్ళు చాలా హ్యాపీగా జాలీగా ఇక్కడ తిరుగుతున్నారు. ఈ ప్లేస్ ఏంటంటే ఆలార్చా మౌంటైన్స్ గైస్. ఇదొక నేషనల్ పార్క్ గైస్. ఇక్కడ ఇంకేమేమి ఉంటాయో నేను మీకు చెప్తాను గైస్. ఇక్కడ చాలా అరేబియన్ గుర్రాలు చూసామండి ఇప్పటికి. చాలా రైడ్ చేసాం కూడా గైస్. గుంటలు అయితే మామూలుగా లేరు గైస్. హాట్ గా ఉన్నాయి గైస్. చదువుకోండి రా, చదువుకుంటే మీరు కూడా ఇంత దూరం వచ్చి గుంటలతో ఆడొచ్చు. ఓకే గైస్, మీకు మేము ఇంతవరకు ఎక్కడి వరకు వచ్చామో మీకు చూపిస్తాను గైస్. ఒకసారి చూడండి గైస్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం గైస్. ఇక్కడ నుంచి మనం ఇలా 6th ప్లేస్ కి దెన్ 9th ప్లేస్ కి వెళ్ళాలి గైస్. సో మొత్తం వెళ్ళడానికి మనకి 3406 మీటర్స్ ఉంది. హాయ్ గైస్, సో వీళ్ళు ఏం తింటారు అనుకుంటున్నారు కదా, ఈ వెదర్ లో ఇప్పటికైతే వెదర్ మేము చూసుకుంటే 17 degrees వెదర్ ఉండండి. సో రాజేష్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఇది నీ ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ కదా, హౌ డూ యూ ఫీల్? ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అంతే. ఓకే, చలి ఎక్కువ ఫీల్ అవుతున్నా. సో ఈ రోజు మేము చాలా కదా బిర్యానీ కూడా చేసుకొచ్చాము. బిర్యానీ చాలా బాగా చేశారు మా వాళ్ళు, తిన్నాము. నెక్స్ట్ ఏంటంటే మటన్ కర్రీ ఎవరు చేసినా కానీ చాలా బాగుంది. అది చికెన్ రా, చికెన్ చూసారా? ఈ రోజు నా వ్లాగ్ ఇంకా కంప్లీట్ అవడానికి వచ్చేసింది. సో స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ అన్నా, నేను మళ్ళీ వచ్చిన. వెల్కమ్ టు మై వ్లాగ్స్ గైస్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే star 121 యాష్ కొట్టి మీ బ్యాలెన్స్ చేసుకోండి.